తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అన్యాయాలు కావచ్చు, ఇతర సంక్షేమ పథకాలు సరిగ్గా అమల్లో కాకపోవడం కావచ్చు, అంటే ఆయా నియోజకవర్గాల నాయకులు ఎలుగెత్తి చాటడంలో కానీ పోరాటంలో కానీ విఫలమవుతున్నారు. ఏది చేయాలన్నా జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ నుంచి వచ్చి ధర్నాలు ఆందోళనలు చేసే తప్పితే నాయకులు కలిసిగట్టుగా వచ్చి ఎదిరించే ధైర్యం దమ్ము లేకుండా పోతుంది అంటున్నారు కదా. అంటే ధైర్యం దమ్ము కాదు కానండి, ఆత్మకూరులో మొన్న ఒక మీటింగ్ పెట్టాం పోయిన నెల 6వ తేదీ. మేము ఊహించని జనం వచ్చినారు. మేము ఊహించాం. మేము పోలీస్ పర్మిషన్ మెయిన్ రోడ్లో హైవేలో పర్మిషన్ అడిగాము, ఇవ్వలేదు. భారీగా జనం వచ్చినారు. ప్రజల్లో ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత ఉందో అనేది చూపించినారు. మీడియాలో కూడా బాగానే దాని గురించి హైలైట్ అయ్యింది. అదే ఆత్మకూరులో ఒక వారం రోజులు ఆగి పట్టుబట్టి మళ్ళీ మంత్రిని పిలుచుకొని వాళ్ళు మీటింగ్ పెట్టినారు. పావుల భాగం రాలేదు. మేము పెట్టిన మీటింగ్లో మంత్రికి పావుల భాగం జనం రాలేదు. మీకు కళ్యాణదుర్గం రోడ్లో మా కాన్స్టిట్యున్సీ లిమిట్లో మీటింగ్ పెట్టినారు. 30 ఆటలు కొట్టి పెట్టినారు. 10 పైసల భాగం రాలేదు. అంటే ప్రజలు ప్రభుత్వానికి దూరమైనారు, తెలుగుదేశం పార్టీకి దూరమైనారు, మా నియోజకవర్గంలో మంత్రికి దూరమైనారు అనే దానికి ఇంతకంటే నిదర్శనం ఏం లేదు. ఇంకా నాయకత్వము పోరాటం లేదు అంటారా? ఉదాహరణ నా విషయం చూడండి. నేను ఎప్పుడు కూడా ఒక మనిషిని పైన దాడి చేయాలని కానీ, ఒక హింసకు మనము ముందు ఉండాలా, మనం దౌర్జన్యం ద్వారా ఏదైనా చేసుకోవాలనే వ్యక్తిని కాదు. నా మెంటాలిటీ ఎప్పుడు కూడా లేదు. దురదృష్టవశాత్తు మద్దిల చెరువు సూరి ఆయన బలము పెంచుకునే దాంట్లో భాగంగా మా కుటుంబం కూడా అతనికి లోబడి ఉంటే, అతనికి కలిసి ఉంటే అతనికి బలం పెరుగుతుందని అనుకునే దాంట్లో భాగంగా చాలా కేసుల్లో మమ్మల్ని ఆయన ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఆయన సరెండర్ అయ్యేటప్పుడు మా పేర్లు ఇవ్వడం వల్ల ఒక 2-3 కేసుల్లో నేను ముద్దాయి కావాల్సి వచ్చింది. అంటే ఆ టైంలో మద్దిల చెరువు సూరి ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితుల్లో కూడా, అటువంటి సందర్భాల్లో కూడా మా పేర్లు పెట్టించినాం. సో అవే కేసులను ఉపయోగించి మళ్ళీ 2009లో నన్ను పరిటాల బంధువులు మద్దిల చెరువు సూరి కలిపి నన్ను అరెస్ట్ చేయించినారు. అంటే వాళ్ళు రాజకీయం కోసము రవి హత్య కేసులో శిక్ష పడిన వాళ్ళంటే వాళ్ళని హంతకులు అనొచ్చేమో, వాళ్ళ తమ భర్త హంతకులతో కూడా రాజీ పడే నైజం ఆమె. అదే కేసులో శిక్ష పడిన వాళ్ళు, అదే కేసులో బెయిల్ మీద ఉన్న వాళ్ళం కానీ వాళ్ళు చాలామందితో వాళ్ళు మాట్లాడినారు. మీకు మాకు ఏముందన్నా అని ఎలక్షన్లో జరపడము. చాలా టాక్టికల్ పర్సన్. స్ట్రైట్ ఫార్వర్డ్గా పోయి మేము సిద్ధాంతాలు మీద పని చేస్తున్నాము, మేము పోరాటాలు చేస్తున్నాము అని చెప్పుకునేదాన్ని నైతిక అర్హత లేని వ్యక్తులు వీళ్ళు. ఇప్పుడు మేము అమరవీరుల కుటుంబం అని చెప్పుకుంటారు. 5 కళ్ళు సదాశివాన్ని హత్య చేయడానికి కుట్రపడిన కుటుంబం అది. కమ్యూనిస్టు నాయకుడు, ఎస్సీ నాయకుడు, కమ్యూనిస్టు నాయకుడిగా ఎదిగి కళ్ళు మానండి అయ్యా అనేసి గ్రామాల్లో ఎవరైతే మందు తాగుతారో వాళ్ళ కాళ్ళు గడిగి అది మాన్పించే ప్రయత్నం చేసిన గొప్ప వ్యక్తి 5 కళ్ళు సదాశివను పరిటాల శ్రీరాములను పార్టీ నుండి సస్పెండ్ చేసినాడనే ఒక కక్ష కొద్దీ అతన్ని చంపాలని కుట్ర చేస్తే ఆ రోజు సిపిఎం పార్టీ కూడా ఇతన్ని నిర్మూలించాలనేసి ప్రయత్నం చేసింది. సిపిఐ కమ్యూనిస్టు పార్టీ కూడా. దాని తర్వాత ఇవన్నీ కూడా మేము కమ్యూనిస్టు పెద్దల నుంచి వినేటివి. దాని తర్వాత ఇదే సిద్ధయ్య శ్రీరాములతో విభేదించి వాళ్ళ వ్యాపార లావాదేవీల్లో, ఆ వ్యాపారం ఏమనేది నేను చెప్పకూడదు ఇప్పుడు, ఆ వ్యాపార లావాదేవీల్లో విభేదాల నుండి సిద్ధయ్య శ్రీరాముల్ని చంపాలనేసి మరీ ఇదే కమ్యూనిస్టు నాయకుల దగ్గరికి పోతే కూడా అది ఏమున్నా మా వర్గ పోరాటము, నీలాంటి వ్యక్తితో మేము కలపమని చెప్పి కమ్యూనిస్టులు అతన్ని పంపించేస్తే, అతన్ని ఎల్లగొడితే సిద్ధయ్య పోయి ఎగువపల్లి కమ్మోళ్ళని వీళ్ళ బంధువులే ఉన్నారు, ఎగువపల్లి వాళ్ళు భూస్వాములు, వాళ్ళతో చేతులు కలిపి జరిపించిన కుట్రది. వీళ్ళు రాజకీయంగా దాన్ని రెడ్లకు ఆపాదిస్తారు. చెన్నారెడ్డి, నారాయణ రెడ్డి ఈ కుటుంబాలు కలిసి చేసినారనేసి. అయితే అది ఆ ప్రాంత ప్రజలకు తెలుసు, నసనకోట చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలకు తెలుసు మరి నారాయణ రెడ్డి పాత్ర ఉందా లేదనేది. కానీ అయితే వీళ్ళ కుటుంబానికి శత్రువు అయిన మద్దిల చెరువు సూరితో సినిమా తీయించి రామ్గోపాల్ వర్మ సినిమా తీస్తే దాంట్లో మళ్ళీ వీళ్ళని హైలైట్ చేసుకోగలిగేంత చాణక్యనీతున్న వ్యక్తులు కేవలం ఆ తెలివితేటలతో ఎక్కడైనా కానీ ఒదగడము, లొంగడము, రాజీ పడ్డము అనే తత్వంతోనే వీళ్ళు ఎన్నికల్లో గెలుస్తూ ఉన్నారు. ఎందుకు ఓడిపోయినారు 2009లో 14లో అంటే ఇదే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఒక 4-5 ముఖ్య నేతలతో వీళ్ళ సత్సంబంధాలు పెట్టుకోవడం వల్లనే వాళ్ళు గెలవగలుగుతున్నారు. లేకపోతే వ్యక్తిగతంగా పరిటాల సునీత పైన నేను ఎప్పుడూ గెలుస్తాను, ఎప్పుడో గెలిచినాను, మళ్ళీ కూడా గెలుస్తాను. నమస్తే అండి, నేను శివరామరెడ్డి, ఎక్స్ ఎమ్మెల్యేగా పనిచేశాను, ఎక్స్ ఎమ్మెల్సీ, ఎక్స్ గవర్నమెంట్ కౌన్సిల్ విప్.
నేను ఐ డ్రీమ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. మనసులో ఉన్నవన్నీ స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. మీకు ఇవన్నీ నచ్చితే మీ అభిప్రాయాలు కూడా డైరెక్ట్గా తెలియజేస్తారని కూడా, అంటే త్రూ మీడియా ద్వారా కానీ మీ అభిప్రాయాలు కూడా తెలియజేస్తారని నేను ఆశిస్తున్నా. ఈ ఐ డ్రీమ్ వీళ్ళు కూడా చాలా మంచి ప్రోగ్రామ్స్ తీసుకుంటున్నారు. భవిష్యత్తులో ఇది కూడా ఇంకా బాగా డెవలప్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.